హలో హలో మహాత్మా గాంధీ గారిని ఎవరు ఎప్పుడు ఏ కోణంలో చూసినా ఒక ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలు, నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలకు ఆదర్శ పురుషుడు మహాత్మా గాంధీ. నిజమైన భారతదేశం గ్రామాల్లోనే నివసిస్తుంది అని చెప్పి check 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 Hello. check 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 హలో హలో Hello. మహాత్మా గాంధీ వంటి Hello. ఒక మహోన్నత వ్యక్తిత్వం మానవ రూపంలో ఈ నేలపై కదలాడింది అంటే భావితరాలు నమ్మవు అన్నారు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. బహుశా మహాత్మా గాంధీ మహోన్నత తత్వాన్ని గురించి వర్ణించడానికి ఇంతకు మించిన వాక్యం మరొకటి ఉండదేమో. అహింస, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి మనిషి స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం చేసే పోరాటాల్లో ఒక కొత్త దశను, కొత్త దిశను చూపించిన మహాత్మా గాంధీ భారతదేశాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే 3వ తరగతి రైల్లో ప్రయాణిస్తూ దేశం నలుమూలల తిరగాలి అని భావించి గాంధీజీ తన తత్వాన్ని ప్రభావితం చేసిన గురువుగా గోపాలకృష్ణ గోఖలే గారిని భావిస్తారు. 3వ తరగతి రైల్లో ప్రయాణి check 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 హలో 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 కన్యాకుమారి నుండి కాశ్మీరు దాకా 3వ తరగతి రైల్లో ప్రయాణిస్తూ సామాన్యుల హృదయ స్పందనను అత్యంత సన్నిహితంగా వారి గుండె చప్పుడు విన్న మహాత్మా గాంధీ భారతదేశాన్ని అర్థం చేసుకోవటానికి ఈ భారత యాత్ర ఎంతో తోడ్పడింది అని చెబుతారు. ఒక ప్రభావవంతమైన రచయితగా, సంపాదకుడిగా, పత్రిక వ్యవస్థాపకులుగా, అటు గ్రంథాలయాల్ని, హలో పుస్తకాల్ని, విజ్ఞానాన్ని, వెంకట్ ఆలోచనను పరుగులో పంచేందుకు హలో అన్ని మాధ్యమాలు వినియోగించుకున్న మహాత్మా హలో గాంధీ హలో టెస్టింగ్ హలో 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 గాంధీజీని ఎవరు ఇప్పుడు ఏ కోణంలో చూసినా ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలు పొడిగిపుచ్చుకున్న సంపూర్ణ రూపం మన మనసులో కదలాడుతుంది. అన్ని తరాలకు అద్భుత మార్గదర్శనం హలో. చేసిన మహనీయుడు గాంధీ.
కార్యనిర్వహణ సామర్థ్యంలో ఒక మేనేజ్మెంట్ మోడర్న్ గురువుగా కూడా గాంధీ చెప్పిన పాఠాలు, గాంధీ చూపిన బాటలు హలో. మనకు హలో. ఎలాగోలా మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి. సత్యం, హలో అహింస ఆయన శ్వాసగా, ధ్యాసగా, పేదరికం, అంటరానితనం, నిరక్షరాస్యత రూపుమాపి దురలవాట్లకు దూరంగా ఉండే సభ్య సమాజం హలో. మాత్రమే టెస్టింగ్ ఒక సమర్థమైన దేశాన్ని నిర్మిస్తుంది అని భావించారు. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఆలోచించటం, చెప్పటం, ఆచరించటం మూడు ఒకటే అయి సాగిన మహనీయుడు గాంధీ. హలో నీతి నిజాయితీతో, కృషితో, పట్టుదలతో, దృఢ సంకల్పంతో, హలో. ఆధ్యాత్మికత భూమికగా, నిశ్చిత పరిశీలనతో, నిరంతర కృషితో, నిర్భయంగా, నిగ్రహంతో, నైతికతతో, ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో, సరళ స్వభావులుగా, సేవా దృక్పథంతో సాగిన సద్గుణమూర్తి, విశిష్ట వ్యక్తి మహాత్మా గాంధీ. హలో హలో సమాజంలో ఏ మూల హలో హలో సమాజంలో హలో నాది వస్తుంది. నీది లేదు కదా. మైక్ చెక్ చేయండి. అహింసకు మించిన ఆయుధం లేదు. ఓటు, సత్యాగ్రహం ఈ రెండు సామాన్య ప్రజల చేత ఉన్న అద్భుత ఆయుధాలు. మనం జీవితం తాత్కాలిక ఉన్న భావన మరవకుండా, విజ్ఞానం, విజ్ఞాన ఫలాలు మాత్రం శాశ్వతం ఉన్న భావనతో జ్ఞానాన్ని సంపాదించాలి అన్నారు. తృప్తి అనేది ప్రయత్నంలో లభిస్తుంది, విజయం ద్వారా లభించకపోవచ్చు. సంకల్ప శుద్ధితో ప్రయత్నం చేయటమే సంపూర్ణ విజయం అన్నారు. విశాలమైన అగాధమైన సముద్రంలో కొన్ని నీళ్లు కలుషితం కావచ్చు. సముద్రం అంతా చెడిపోయినట్టు కాదు కదా. ఎక్కడో చిన్న చేదు అనుభవం ఎదురు కావచ్చు. హలో హలో అయినా మానవత్వాన్ని మనం మర్చిపోకూడదు. హలో నన్ను హలో పొగిడే వారి కంటే కఠినంగా విమర్శించే వాళ్ల వల్లే అధికంగా లబ్ధి పొందుతాను అన్నారు మహాత్మా గాంధీ. ఆత్మాభిమానం, హలో. గౌరవాల్ని మరెవరూ వచ్చి పరిరక్షించరు. టెస్టింగ్ మనకు మనమే వాటిని కాపాడుకోవాలి అన్నారు. హలో ఈ ప్రపంచంలో ఏ మార్పు అయితే నాకు ఇస్తున్నారు. హలో ఈ ప్రపంచంలో ఏ మార్పు అయితే కావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుండే ప్రారంభం హలో. కావాలి. ఎదుటి వాళ్ళను క్షమించటానికి ఎంతో ధైర్యం కావాలి. బలహీనులు క్షమించలేరు, ధైర్యవంతులు క్షమించగలరు. నువ్వు ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి. ఎంత గొప్పగా నీ జీవితం నడిచిందో ఇతరులు చెప్పాలి. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి ఎగిరిపోయే తేలికైంది కాదు, అది అచంచలమైంది, హిమాలయాలంత ఉన్నతమైంది, స్థిరమైంది. అందుకే విశ్వాసాన్ని, చెక్ ఆత్మవిశ్వాసాన్ని చెక్ పోగు చేసుకోవాలి. చెక్ అంతరాత్మ ఇది చెక్ తప్పని చెక్ చెబుతున్నప్పుడు ఇతరుల మెప్పు కోసమో, తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం అభిలషణీయం హలో కాదు, హలో హలో అనైతికం అన్నారు. ఎవరికైనా సహాయం చేస్తే హలో మర్చిపో, హలో మైక్ ఇతరుల టెస్టింగ్ సాయం 1 2 పొందితే 3 మాత్రం 4 గుర్తుంచుకో. పుస్తకం గొప్పదనం అందులోని విషయాల మీద ఆధారపడదు. హలో 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 చెక్
ఇవి చెక్ చేయండి మేడం, చెక్ చేయండి. పెంచాలి కొంచెం. హలో హలో
नी 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 सा। काम क्रोध मद लोभ मोह सब, 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 हरो मन के विकार, हरो मन के विकार, हरो मन के विकार, हरो मन के विकार, करो निर्मल मन गणेशा, करो निर्मल मन गणेशा, करो निर्मल मन गणेशा, करो निर्मल मन गणेशा। वंदे गणपति वंदे गणपति वंदे गणपति विघ्न विनाशक, वंदे गणपति विघ्न विनाशक। जो ध्यावे वांछित फल पावे, 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 जो ध्यावे वांछित फल पावे। अग्रदेव तुम मूषक वाहन, अग्रदेव तुम मूषक वाहन, अग्रदेव तुम मूषक वाहन, अग्रदेव तुम मूषक वाहन। वंदे गणपति वंदे गणपति वंदे गणपति विघ्न विनाशक, वंदे गणपति विघ्न विनाशक। लंबोदर एक दंत गजानन, लंबोदर एक दंत गजानन, वंदे गणपति विघ्न विनाशक, वंदे गणपति वंदे गणपति वंदे गणपति विघ्न विनाशक। వేస్ట్ ఉంది కదా, వేస్ట్ ఉంటారు కదా వాళ్ళు చెప్పేటప్పుడు తీసుకుంటారు కదా. మళ్ళీ ఉంటుంది అప్పుడు
మళ్ళా ఆయన కావాల్సినప్పుడు ఇట్లా మాట్లాడితే మాట్లాడుతున్నారు కదా. ఓకే సార్ కొంచెం బాపు నీ జీవితం బాపు బాపు నీ జీవితం ఆ భగవద్గీతా భాషితం బాపు నీ జీవితం ఆ భగవద్గీతా భాషితం ఆ హిమగిరిలా సమున్నతం సురఝరిలా నిత్య పునీతం బాపు నీ జీవితం ఆ భగవద్గీతా భాషితం ఆ హిమగిరిలా సమున్నతం సురఝరిలా నిత్య పునీతం బాపు నీ జీవితం ఆ భగవద్గీతా భాషితం పలికిన మాటలో పయనించెను సర్వమతాలు నీవు నడిచిన బాటలో పయనించెను సర్వపథాలు నీవు పలికిన మాటలో పయనించెను సర్వమతాలు నీవు నడిచిన బాటలో పయనించెను సర్వపథాలు కదిలెను నీ చూపుడు వేలు కంపించెను శాసనాలు కదిలెను నీ చూపుడు వేలు కంపించెను శాసనాలు బాపు నీ జీవితం ఆ భగవద్గీతా భాషితం సత్యాగ్రహమే స్వేచ్ఛకు తమ సాధనమని అన్నావు అహింసయే ప్రతి మనిషికి పరమాయుధమని అన్నావు సత్యాగ్రహమే స్వేచ్ఛకు తమ సాధనమని అన్నావు అహింసయే ప్రతి మనిషికి పరమాయుధమని అన్నావు నీ మౌనం శంఖారావం నీ ధ్యేయం రామరాజ్యం నీ మౌనం శంఖారావం నీ ధ్యేయం రామరాజ్యం బాపు నీ జీవితం ఆ భగవద్గీతా భాషితం బాపు నీ జీవితం ఆ భగవద్గీతా భాషితం ఆ హిమగిరిలా సమున్నతం సురఝరిలా నిత్య పునీతం బాపు నీ జీవితం ఆ భగవద్గీతా భాషితం బాపు నీ జీవితం ఆ భగవద్గీతా భాషితం ఆ భగవద్గీతా భాషితం ఆ భగవద్గీతా భాషితం అవును
బాపు జీవితం మహాత్ముని జీవితం భగవద్గీత భాషితం. ధర్మ సంస్థాపన కోసం మహనీయులు నిరంతర తపనతో నిరంతర యత్నంతో సాగుతూనే ఉంటారు. ఎక్కడ ధర్మం కొంచెం గాడి తప్పినా అక్కడ నేనుంటాను అన్న గీతోక్తి మహాత్మా గాంధీ విషయంలో కూడా అత్యంత ఉపయుక్తమైన స్ఫూర్తి సందేశంగా భావించవచ్చు. వందల సంవత్సరాలు వ్యాపారం మిషతో భారత భూభాగంపై అడుగుపెట్టిన ఆంగ్లేయులు క్రమక్రమంగా ఒక రాజ్యం తర్వాత మరొక రాజ్యాన్ని వశం చేసుకొని యావత్ భారతాన్ని, భారతీయమైన సంస్కృతిని, సంస్కారాన్ని, సర్వమత సహనాన్ని, కుల మత వర్ణ వర్గ ప్రాంత భేదాలు లేని ఆనాటి సమాజాన్ని అవ్యవస్థ చేసిన ఆంగ్లేయుల్ని ప్రపంచంలోనే తమ ఆధునిక నాగరికతతో, ఆధునికమైన యుద్ధ సామగ్రితో దేశాన్ని కబళించేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని అణిచివేయాలి అంటే శాంతి, అహింస, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి ప్రపంచానికే తొట్టతొలి శాంత్యహింస పాఠాలు చెప్పిన మహనీయులు మన మహాత్మా గాంధీ. విద్యార్థిగా ఉన్న దశ నుంచి అహింసాభావం వారి మనసులో, హృదయంలో మొగ్గతొడిగింది. విద్యార్థి నుంచి బారిస్టర్ చదువు కోసం యువ విద్యార్థిగా ఉన్నప్పుడు దక్షిణాఫ్రికాలో న్యాయవాద వృత్తి చేపట్టి ఆ సమాజంలో ముందుకు సాగుతున్నప్పుడు గాంధీ అనుభవించిన అవమానాలే ఒక అద్భుతమైన ప్రశ్నలుగా ఉదయించాయి. వర్ణ వివక్షతో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావంతో ఉన్న సమాజాన్ని సమానంగా భావించాలి, మానవత భాషించాలి అని కృషి చేసి దక్షిణాఫ్రికాలోనే దేశం కాని దేశంలో అన్ని దశాబ్దాల క్రితం మరి నేటిలాగా ప్రచార ప్రసార మాధ్యమాలు కానీ, వాహనాలు కానీ, ప్రపంచాన్ని ఏకత్రితం చేసే ఇంత సులభ మార్గం కానీ లేని రోజుల్లోనే దక్షిణాఫ్రికాలో ఒక విప్లవోద్యమమై సమానత్వం కోసం ఎలుగెత్తి చాటిన మహాత్మా గాంధీ మరి అదే స్ఫూర్తితో యావత్ భారతదేశం కన్యాకుమారి నుండి కాశ్మీరు దాకా, హిందూ మహాసముద్రం నుంచి హిమాలయాల దాకా, బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం దాకా దేశం మొత్తం పర్యటించి దేశాన్ని అవగతం చేసుకొని, అవగాహన చేసుకొని కష్టజీవుల జీవన పరిస్థితుల్ని స్వయంగా దగ్గరుండి చూసి దేశ అవసరాల్ని మదింపు చేసి, నా దేశానికి స్వాతంత్రం కావాలి అంటే దేశంలోని ప్రతి ఒక్కరూ స్వాతంత్రం కోసం పిడికిలి బిగించాలి, గర్జించాలి. ఒక ఉప్పు సత్యాగ్రహం, ఒక దండి సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, ఎన్నెన్నో సందర్భాలు భారత స్వాతంత్ర ఘట్టంలో ఇలాంటి అనేక జాతీయ స్వాతంత్ర సమర సందర్భాల్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సందర్భంలోనూ మహాత్మా గాంధీ తన నాయకత్వంలో మనల్ని ఎంత ఉత్తేజితులు చేసే చరిత్ర భారతదేశానికి కాదు యావత్ ప్రపంచానికి అందించారో గుర్తు చేసుకునేందుకే ఈ అమరవీరుల సంస్మరణ బాపుఘాట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపట్లోనే వేయించేసి మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించి ఆ బాపు యాదిలో మనమంతా నడవాలని ఒక ఈ ప్రశాంత గంభీర వాతావరణం, ఈ ఉదయం మహాత్మా గాంధీ ఆత్మ మనల్ని ఆశీర్వదిస్తుంది.
ఇప్పుడు రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కళాకారులు, ఆచార్యులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునుల మరొక భక్తి గీతం. प्रेम मुदित मन से कहो राम राम राम, 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 राम 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 श्री राम राम राम, राम 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 श्री राम राम राम, प्रेम मुदित मन से कहो राम राम राम, प्रेम मुदित मन से कहो राम राम राम, राम 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 श्री राम राम राम, राम 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 श्री राम राम राम, पाप कटे दुख मिटे लेत राम नाम, 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 भव समुद्र सुखद नावेक राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम, प्रेम मुदित मन से कहो राम राम राम, प्रेम मुदित मन से कहो राम राम राम, राम 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 श्री राम राम राम, राम 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 श्री राम राम राम, परम शांति सुख निधान नित्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निधान नित्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम, प्रेम मुदित मन से कहो राम राम राम, प्रेम मुदित मन से कहो राम राम राम, राम 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 श्री राम राम राम, राम 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 श्री राम राम राम, महादेव सतत जपत दिव्य राम नाम, 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 काशी मरत मुक्त करत कहत राम नाम, काशी मरत मुक्त करत कहत राम नाम, प्रेम मुदित मन से कहो राम राम राम, प्रेम मुदित मन से कहो राम राम राम, राम 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 श्री राम राम राम, राम 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 श्री राम राम राम, मात पिता बंधु सखा सब ही राम नाम, मात पिता बंधु सखा सब ही राम नाम, मात पिता बंधु सखा सब ही राम नाम, मात
मात पिता बंधु सखा सब राम नाम। भक्त जनन जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। प्रेम मुदित मन से कहो राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। ప్రేమ నిండిన హృదయంతో రామనామాన్ని జపిద్దామన్న గీతం నిజంగా మహాత్మా గాంధీ మెలకువలోనూ నిద్రలోనూ సదా జపించేది రామనామమే. రాముడు ఆదర్శ గుణధాముడు. ఆదర్శం అంటే అద్దం. ప్రతి సామాన్య వ్యక్తి తనని తాను రాముని గుణగణాల్లో ఆ బాటలో నడిచేందుకు మనస వాచ కర్మణ ఆ రామ గుణాల్ని నిత్య జీవితంలో అవలంబించేందుకు చేసే ప్రయత్నమే ఇన్ని శతాబ్దాలుగా ఆ రామరూపము, రామనామము, రామగాథ, రామచరిత, నిన్నమున్నటి రామాలయం వరకు యావత్ భారతదేశాన్ని పునీతం చేస్తున్నాయి. ఒక సోదరుడిగా, ఒక పుత్రుడిగా, ఒక భర్తగా, ఒక పాలకుడిగా, ఒక స్నేహితుడిగా మనిషి తన బాధ్యతల్ని ఎంత సమర్థంగా, బాధ్యతతో, అర్థవంతంగా నిర్వహించాలో, ఒక మామూలు మనిషి సైతం దేవుడిగా ఎలా మారగలడో మరి షోడశ గుణాభిరాముడైన శ్రీరాముడే భారతీయ చరితకు ఒక ఉదాహరణ, ప్రపంచ చరితకు ఒక స్ఫూర్తి. తర్వాతి గీతంలో श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्। नवकञ्जलोचन कञ्जमुख कर कञ्जपद कञ्जारुणम्। कञ्जलोचन कञ्जमुख कर कञ्जपद कञ्जारुणम्। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्। श्री राम श्री राम। कंदर्प गणित अमित छवि नवनीर नीरद सुंदरम। पटपीत मानहु तडित रुचि शुचि नौमि जनक सुतावरम्। श्री रामचन्द्र कृपालु भज मन हरण भव भय दारुणम्। श्री राम
ఒక్క నిమిషంలో సైరన్ వినిపిస్తుంది. విద్యార్థులు అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటించాలి. మనకు తెలుసు, జాతీయ రాజధాని ఢిల్లీలో మహాత్మా గాంధీ స్వర్గస్థులైన తరుణంలో యావత్ భారతదేశంలోని అన్ని పుణ్య నదీ జలాల్లో, అన్ని పుణ్య నదీ సంగమాల్లో మహాత్ముని అస్థికల్ని నిమజ్జనం చేయటం అప్పటి ప్రభుత్వం, అప్పటి మహాత్మా గాంధీ అనుయాయులు, అభిమానులు, భక్తులు చేపట్టిన కార్యక్రమం. అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి సైతం అస్థికలు చేరటం, రాజ్ఘాట్ ఒక మహాత్మా గాంధీ స్ఫూర్తి కేంద్రంగా యావత్ దేశానికి, ప్రపంచానికి ఎలా మార్గం చూపిస్తోందో, ఈ బాపు ఘాట్ కూడా హైదరాబాద్ నగర వాసులకు, తెలంగాణ వాసులకు, యావత్ దేశవాసులకు మహాత్ముని జ్ఞాపకాల్ని మదినిండా తలుచుకుంటూ బాపు చూపిన బాటను
భారతదేశానికి సత్యాన్ని, అహింసను, యావత్ ప్రపంచానికే సత్యాహింసల్ని ఒక మహోన్నత ఆయుధాలుగా అందచేసిన మహాత్మా గాంధీ మనల్ని అన్ని వేళలా దీవిస్తూ ఉండాలని, ప్రపంచ మానవాళిని, భారతదేశాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని నవ వికసిత సమాజంగా ముందుకు సాగేందుకు గాంధీ ఆశీస్సుల్ని అందరికీ పంచే ఒక ప్రశాంత గంభీర సందర్భం ఇది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర పెద్దలు పుష్పాంజలి ఘటిస్తున్నారు. ప్రశాంత గంభీరంగా, మౌనంగా మన మనసులో మహోన్నతమైన గాంధీ తత్వాన్ని మననం చేసుకుంటూ బాపూజీ ఆశీస్సుల్ని ఆశిద్దాం. ఇప్పుడు గాంధీ ప్రియ భజన వైష్ణవ జనతో తేవే కహియరే పీరు పరాయి జానరే. ఎవరు నిజమైన భక్తులు, ఎవరైతే ఎదుటివారి కష్టాలను అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఎంపతితో ఎదుటివారి కోసం, ఎదుటివారి ఆనందం కోసం కృషి చేస్తారో వారి నిజమైన భక్తులు అన్న గాంధీ ప్రియ భజన వైష్ణవ జనతో తేవే కహియరే పీర్ పరాయే జానరే. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. पर दुखी उपकार करे तो ये, पर दुखी उपकार करे तो ये मन अभिमान ना आने रे. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. वैष्णव जन तो तेने कहिए जे. सकल लोक मां सहुनी वंदे, निंदा न करे केरी रे. वांछ कांछ मन निश्चल राखे, धन धन जननी तेरी रे. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. वैष्णव जन तो तेने कहिए जे. समदृष्टि ने तृष्णा
वैष्णव जन तो तेने कहिए जे, पीर पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे। राम नाम शू ताली लागे, सकल तीरथ देना मन मारे। वैष्णव जन तो तेने कहिए जे, पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे। वन लोभी ने कपट रहित छे, काम क्रोध निवार्या रे। भणी नर सैयो तेनो दर्शन करता, कुलई को तेरा तार्या रे। वैष्णव जन तो तेने कहिए जे। ఉన్నతమైన ఆలోచనలు ఉత్తమ ఆచరణతో సబ్కో సన్మతి దే భగవాన్ ఈశ్వర్ అల్లా తేరో నామ్. ॐ अग्निर्मूर्धा देवः ककुत्पतिः पृथिव्या अयम् अपागुं रेतागुं सिजन्वति स्योना पृथिवीभवान् रुक्षरा निवेशनी यच्छा नः शर्म सप्रधाः क्षेत्रस्य पतिना वयगुं हितेनेव जयामसि गामश्वं पोषयित्नुवासनो मृडातीदृशे तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः। أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة إن الله مع الصابرين. ولا تقولوا لمن يقتل في سبيل الله أموات بل أحياء ولكن لا تشعرون. ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون. صدق الله العظيم. सतनाम श्री वाहिगुरु जी। जग रचना सब झूठ है जान लो रे मीत, कह नानक थिर ना रहे जूं बालू की बीत।
राम गयो रावण गयो जाको बहु परवार। कहो नानक तिर कछ नहीं सुपने जू संसार। चिंता ताकी कीजिए जो अनहोनी होए। यह मार्ग संसार को नानक थिर नहीं कोय। जो उपजियो सो बिनस है परो आज कै काल। नानक हर गुण गाय ले छाड़ सगल जंजाल दोहरा। बल छुटक्यो बंधन पर कछु न होत उपाय। कहो नानक अब ओट हर गज जो हो सहाय। बल होवा बंधन छुटै सब किछ होत उपाय। नानक सब किछ तुमरै हाथ में तुमी होत सहाय। संग सखा सब तज गए को न निभियो साथ। कहो नानक एह विपत में टेक एक रघुनाथ। नाम रह्यो साधु रह्यो रह्यो गुरु गोबिंद। कहो नानक ए जगत में किन जपियो गुरमंत। राम नाम उर मैं गयो जाकै सम नहीं कोय। जय सिमरत संकट मिटै दर्श तुहारो होय। राम नाम उर मैं गयो जाकै सम नहीं कोय। जय सिमरत संकट मिटै दर्श तुहारो होय। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। Praise the Lord. Hallelujah. The Bible says, the memory of the righteous is blessed. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. Precious in the sight of the Lord is the death of his saints. తన భక్తుల మరణము దేవుని దృష్టికి విలువగలది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయో సఫలమగును. దుష్టులు ఆలోచన నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. సాధు సాధు సాధు. నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స. నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స. నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స. बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तात्यंपि धम्मं शरणं गच्छामि सब्बे बुद्धा बलपत्ता पच्छेकनंच यम्बलं अरहं तनंच तेजेन रक्षामि बन्धामि सभीतियो विभाजन्तो सब्बरोगो विनाशतो माते भवन्तरायो सुखी दीर्घायुको भवतु सब्बमङ्गलं रक्षन्तु सब्बदेवता सब्बबुद्धानुभावेन सदा शुद्धि भवन्तु ते. సాధు సాధు సాధు. బాపూజీ అజరామర కీర్తి నిత్య స్ఫూర్తిగా నిలవాలని ప్రార్థిస్తూ మరో భక్తి గీతం.
रघुपति राघव राजा राम पतित पावन सीताराम। 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 सीताराम जय सीताराम भज मन प्यारे सीताराम। सीताराम जय सीताराम भज मन प्यारे सीताराम। सीताराम जय सीताराम भज मन प्यारे सीताराम। ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान। ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान। ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। 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 पतित पावन सीताराम। पतित पावन सीताराम। శాంతి, అహింస, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి యావత్ ప్రపంచానికే ఇది భారతదేశ సంస్కృతి అని చెప్పి శాంతి బాటలో అహింసాయుతంగా అందరినీ ముందుకు నడిపించిన మహాత్మా గాంధీ, ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక నెల్సన్ మండేలా, ఇలా ఎందరో అంతర్జాతీయ స్థాయి ఉద్యమాలకు సారథ్యం వహించిన వారికి సైతం దారి చూపించారు మహాత్మా గాంధీ. గాంధీ చూపిన బాటలో నడుస్తూ గాంధీ చెప్పిన మాటల్ని మననం చేసుకుంటూ మహాత్మా గాంధీ బాపు యాదిలో, బాపు స్మృతిలో, గాంధీ స్మృతిలో మనల్ని మనం పునరంకితం చేసుకుంటూ ముందుకు సాగుదాం. బాపూజీ ఆశీస్సులు అందరము అందుకుందాం.